హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను టమాటా పన్నీర్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. టమాటాలను తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు కట్ చేసుకొనైనా ఫ్రై చేసుకోవచ్చు. నేను టమాటాలతోనే ఫ్రై చేస్తున్నాను. టమాటాలు స్టవ్ పైన ఫ్రై చేస్తుండగానే మిక్సీ కప్పు తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని, మసాలాలని వేసేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, జాపత్రి, బిర్యానీ ఆకును వేసేసుకొని మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. టమాటాలని ఫ్రై చేసేటప్పుడే ఒక పావు వరకు ఆయిల్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా చేసేసుకొని మిక్సీ కప్పులో వేసేసుకొని పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఇలా పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ను పెట్టేసుకోవాలి. అందులో 3 పావుల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్రని 1 స్పూన్ వరకు వేసేసుకోవాలి. రెడ్గా ఫ్రై చేసుకోవాలి. మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ మసాలా పేస్ట్ అంతా వేసేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అయ్యేటప్పుడు, ఆ స్మెల్ అంతా వచ్చేలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ను ఫ్రెష్గా రెడీ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని వేసేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని తీసుకొని తుంచి వేసేయాలి. మీరు కావాలనుకుంటే కట్ చేసైనా వేసేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉప్పు, కారము, ఉల్లిగడ్డ మసాలా పేస్ట్లు అంతా మంచిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని అంతా వేసేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఇలా మొత్తము వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలాగే ఒక 10 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఇలాగే ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమాటా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను చేసిన టమాటా పన్నీర్ కర్రీ నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్